ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 7th హౌస్లో ఉండే ప్లానెట్స్ వల్ల, అలాగే 7th లార్డ్ వల్ల ఒక వ్యక్తి జాతకంలో మ్యారేజ్ రిలేటెడ్ హ్యాపీనెస్, అలాగే ప్రాబ్లమ్స్, అలాగే బిజినెస్లో సక్సెస్, ఇటువంటి ఫలితాలని ఏ విధంగా చూడొచ్చు అనేది తెలుసుకుందాము. అదేవిధంగా 7th హౌస్, 7th లార్డ్ నుంచి ఫారిన్ జాబ్స్, ఫారిన్ బిజినెస్, ఫారిన్ ట్రావెల్స్, వీటికి సంబంధించినటువంటి బెనిఫిక్ అండ్ మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా 7th హౌస్ అనేది మ్యారేజ్కి సంబంధించిన హౌస్గా మనం చూస్తాం. అది కళత్ర స్థానము. అలాగే 7th హౌస్ అనేది పార్ట్నర్కి సంబంధించిన స్థానము. అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. అంటే ఒక వ్యక్తిని కన్ఫ్రంట్ చేయడము అనేది 7th హౌస్ యొక్క ప్రాపర్టీ. అలాగే ఒక యుద్ధానికి సంబంధించిన హౌస్ కూడా 7th హౌస్. అది ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, రెండు కంపెనీల మధ్య కావచ్చు, రెండు వర్గాల మధ్య కావచ్చు, రెండు దేశాల మధ్య కావచ్చు. ఇది కూడా 7th హౌస్ నుంచి చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసినట్టయితే ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా మ్యారేజ్ రిలేటెడ్ హ్యాపీనెస్, అలాగే బిజినెస్లో ఎంతవరకు సక్సెస్ని, హ్యాపీనెస్ని పొందుతాడు, అలాగే ఫారిన్ జాబ్స్, ఫారిన్ బిజినెస్ ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటాయి ఈ జాతకుడికి అనేది తెలుసుకోవడానికి 7th హౌస్ యొక్క, అలాగే 7th లార్డ్ యొక్క పాత్ర చాలా ఉంటుంది. ప్రధానంగా 7th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉంటే మ్యారేజ్ పరంగా ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయనేది క్లుప్తంగా కనుక చూసినట్టయితే, మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఎప్పుడు 7th హౌస్లో ఉన్నా మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అలాగే బెనిఫిక్ ప్లానెట్స్ ఉంటే చాలా మటుకు మ్యారేజ్లో ఒడిదుడుకులు తక్కువగా ఉండి సాఫీగా, స్మూత్ సైలింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది మ్యారీడ్ లైఫ్లో. ఇక వీనస్ అంటే శుక్రుడు కనుక 7th హౌస్లో ఉంటే అది కొంత ప్రాబ్లమాటిక్ కాంబినేషను. ఉదాహరణకి అమ్మాయిల కనుక 7th హౌస్లో వీనస్ ఉంటే భర్త యొక్క మోరల్ క్యారెక్టర్ క్వశ్చనబుల్గా ఉండడము, మల్టిపుల్ అఫైర్స్ ఉండడము, ఇటువంటి కొంత ప్రతికూల ఫలితాలని ఇస్తాడు. అదేవిధంగా జూపిటర్ 7th హౌస్లో మంచి హస్బెండ్ని ఇస్తాడు ఫీమేల్స్కి. ఎందుకంటే స్త్రీ జాతకంలో జూపిటర్ హస్బెండ్కి కారకుడుగా చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా అమ్మాయిల కనుక 7th హౌస్లో జూపిటర్ ఉంటే చాలా వెల్ ఎడ్యుకేటెడ్, అఫ్లూయెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి భర్తగా వస్తాడు. కానీ వారిద్దరి మధ్య కొంత ఈగో ప్రాబ్లమ్స్ అనేవి ఉండడము, అంటే ముఖ్యంగా అమ్మాయిల కనుక 7th హౌస్లో జూపిటర్ ఉంటే హస్బెండ్ వల్ల ఈగో పరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడము, డామినేషన్ ఎదుర్కోవడము, ఈ విధమైన కొంత మానసికమైనటువంటి సంఘర్షణకు లోనయ్యేటువంటి పరిస్థితులు జూపిటర్ కలిగిస్తాడు. ఇక మార్స్ కనుక 7th హౌస్లో ఉంటే భార్యాభర్తల మధ్య తరచూ కీచులాటలు జరగడము, ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణం ఉండడము. ముఖ్యంగా అమ్మాయిలు కనుక 7th హౌస్లో మార్స్ కనుక ఉన్నట్టయితే భర్త డామినేటింగ్ నేచర్తో, తన మొండి పట్టుదలతో ఎప్పుడు కూడా మానసికంగా, శారీరకంగా హింసిస్తూ ఉండడము, డొమెస్టిక్ అబ్యూస్కి గురవడము. అలాగే అబ్బాయి జాతకంలో 7th హౌస్లో కనుక మార్స్ ఉన్నట్టయితే అగ్రెసివ్ నేచర్ కలిగి ఉండడము, షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి నేచర్ని కుజుడు కలిగిస్తాడు. ఇక శని కనుక 7th హౌస్లో ఉంటే భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల ఎక్కువగా అసంతృప్తి, నిరాశ, ఇటువంటి వాతావరణం నెలకొని దానివల్ల సఫర్ అవుతూ ఉండడం అనేది మనం గమనించవచ్చు. అయితే అన్నిటికంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి ప్లేస్మెంట్ రవి కనుక 7th హౌస్లో ఉంటే అది చాలా కేసెస్లో డైవర్స్కి దారితీసేటువంటి కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి లేదా కంజంక్షన్ కనుక రవితో ఉన్నట్టయితే డైవర్స్ వరకు వెళ్లకుండా ఆగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా రవి యోగకారకుడైనటువంటి లగ్నాలకి, ధను లగ్నానికి, మేష లగ్నానికి 7th హౌస్ రవి అనేది కొంతవరకు మ్యారేజ్ బ్రేక్ కాకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇక 7th హౌస్లో మెర్క్యూరీ అంటే బుధుడు కనుక ఉన్నట్టయితే చాలా మంచి ప్లేస్మెంట్ అది. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో కనుక 7th మెర్క్యూరీ ఉన్నట్టయితే ఉదాహరణకి మంచి ఎడ్యుకేటెడ్ వైఫ్ రావడము, భార్య నుండి సహకారాలు అందుకోవడము, తనను అర్థం చేసుకునేటువంటి లైఫ్ పార్ట్నర్ రావడము, ఇవన్నీ కూడా మెర్క్యూరీ 7th హౌస్లో ఉండడం వల్ల ఆ జాతకుడు అనుభవిస్తాడు. అయితే
ఇదే మెర్క్యూరీ కనుక రెట్రోగ్రేడ్ అయ్యి లేదా డెబిలిటేట్ అయ్యి 7th హౌస్లో ఉండి జూపిటర్ సపోర్ట్ కనుక లేకపోయినట్టయితే ఆ మ్యారేజ్ అనేది బ్రేక్ వరకు అంటే సెపరేషన్ వరకు వెళ్ళడానికి కూడా అవకాశం కల్పిస్తాడు బుధుడు. అటువంటి సమయంలో రవి కూడా కోఆపరేట్ చేసినట్లయితే అది సెపరేషన్కి దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రాహు కనుక 7th హౌస్లో ఉంటే సాధారణంగా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ ఇవ్వడము, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, అమ్మాయి కంటే అబ్బాయి చిన్న వయసు వాడు కావడము, ఇటువంటి రిజల్ట్స్ని 7th హౌస్లో ఉన్న రాహువు ఇస్తాడు. అయితే 7th హౌస్లో ఉన్న రాహువు మ్యారేజ్ బ్రేకేజ్ని సాధారణంగా ఇవ్వడు. ఎటొచ్చి సంప్రదాయానికి విరుద్ధంగా మ్యారేజ్ అవ్వడము, దాని వలన ఆ మ్యారేజ్ వలన ఫ్యామిలీ మెంబర్స్కి కొంత దూరం అవడము, కొంత డిస్ప్యూటు, మనస్పర్ధలు రావడము, ఇటువంటి కొంత అన్హ్యాపీ ఈవెంట్స్ని కలిగిస్తాడు 7th హౌస్ రాహు. అయితే 7th హౌస్ కేతువు కొంతవరకు స్ట్రగుల్స్ ఎక్కువ ఇవ్వడము, ఇద్దరి మధ్య ఘర్షణలు ఎక్కువ జరుగుతూ ఉండడము, విడిపోదాము అనే ఆలోచనకు తరచూ వస్తూ ఉండడము, ఇటువంటి కొంత పెయిన్ఫుల్ రిజల్ట్స్ని 7th హౌస్ కేతు ఇస్తాడు. ఏదైనప్పటికీ ఇవి ఓన్లీ ఫండమెంటల్ ప్రాపర్టీసు. మిగతా గ్రహాల యొక్క కాంబినేషను, ఆస్పెక్ట్స్, కంజంక్షన్స్ చూసే మ్యారేజ్ యొక్క లాంగివిటీ ఎంత ఉంటుంది, దానివల్ల ఆ వ్యక్తికి హ్యాపీనెస్ ఎంత ఉంటుంది అనేది చెప్పడానికి వీలవుతుంది. ఇక రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే ఇది కొంతవరకు ప్రాబ్లమెటిక్ కాంబినేషను. ఉదాహరణకి మ్యాలిఫిక్స్ కనుక రెట్రోగ్రేడ్ 7th హౌస్లో ఉంటే చాలా ఎక్కువ స్ట్రగుల్స్, కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు బెనిఫిక్స్ కంటే కూడా. ఎప్పుడు కూడా రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అనేవి 7th హౌస్లో ఉంటే టెన్షన్ వాతావరణం అనేది నెలకొంటుంది భార్యాభర్తల మధ్య. ఇద్దరి మధ్య ఏదో ఒక విధమైనటువంటి ఒక మెంటల్ టెన్షను, ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఇద్దరికి ఒక వాదోపవాదాలు జరగడము, ఇటువంటి కొంత అనారోగ్య పరిస్థితుల్ని కలిగిస్తాడు ఈ 7th హౌస్లో ఉన్నటువంటి రెట్రోగ్రేడ్ ప్లానెట్. 7th లార్డ్ కూడా రెట్రోగ్రేడ్ 7th హౌస్లో ఉంటే అది ఇంకొంచెం ఎక్కువగా ఈ కాన్ఫ్లిక్ట్స్కి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మార్స్ అంటే కుజుడు కనుక రెట్రోగ్రేడ్ 7th హౌస్లో ఉన్నట్టయితే తరచూ కీచులాడుకుంటూ ఉండడము, ఇద్దరి మధ్య ఏ విషయంలోనూ సామరస్యం అనేది కుదరకపోవడము, ఇటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు కనుక ఉదాహరణకి 7th హౌస్లో రెట్రోగ్రేడ్ అయి ఉంటే భర్త యొక్క మోరల్ క్యారెక్టర్ సరిగ్గా ఉండకపోవడము, మల్టిపుల్ అఫైర్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7th హౌస్లో వీనస్ కనుక రెట్రోగ్రేడ్ అయి ఉంటే అంటే చీటింగ్ ఎక్కువగా చేసేయడానికి అవకాశం ఉంటుంది అబ్బాయిలు తమ వైఫ్ని. ఇటువంటి వైఫ్ ముఖ్యంగా అమ్మాయిలకి కింద 7th హౌస్లో ఉంటే హస్బెండ్ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ని వారు ఎదుర్కొంటారు. అబ్బాయిలకు ఉంటే వారు స్వయంగా కొంత మ్యారేజ్ పట్ల విలువలు లేకుండా మల్టిపుల్ అఫైర్స్లో ఉండడము, దానివల్ల వైఫ్ని చీట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఇవన్నీ కూడా ఇస్తాడు రెట్రోగ్రేడ్ వీనస్ ఇన్ 7th హౌస్. అలాగే 7th హౌస్ సాటర్న్ రెట్రోగ్రేడ్ కూడా కొంతవరకు ప్రాబ్లమెటిక్ కాంబినేషన్ అని చెప్పాలి. ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా సయోధ్య కుదరకుండా ఉండడము, ఆనందంగా ఉండేటువంటి క్షణాలు చాలా తక్కువగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని అందిస్తాడు. ఇక 6, 8, 12 లార్డ్స్ 7th హౌస్లో ఉన్న 7th లార్డ్తో సంబంధం కలిగి ఉన్నా కూడా ఘర్షణ వాతావరణం అనేది ఉంటుంది. ఉదాహరణకి 6th లార్డ్ 7th హౌస్లో ఉండి గురువుతో కూడా సంబంధం ఉంటే ఆ మ్యారేజ్లో లీగల్ ఇష్యూస్ అనేవి రావడము, ఆ లీగల్ ఇష్యూస్ తర్వాత ఆ సెపరేషన్కి దారి తీయడము, ముఖ్యంగా రవి కనుక ఉన్నట్టయితే ఇటువంటి రిజల్ట్స్ని వారు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8th లార్డ్ కనుక 7th హౌస్లో ఉండి 7th లార్డ్తో రిలేషన్లో ఉండి అది రెట్రోగ్రేడ్ కూడా ఒక్కొక్కసారి అయినట్టయితే దానివల్ల కొంతవరకు ఎక్కువగా ఆ మ్యారేజ్లో కీచులాటలు ఎక్కువగా ఉండడము, రెండు ఫ్యామిలీస్ మధ్య కూడా ఎక్కువగా గొడవలు జరగడము, కొంత వైలెన్స్ అనేది చోటు చేసుకోవడము, ఇటువంటి అన్హ్యాపీ ఈవెంట్స్ని కలిగిస్తాడు. 12th లార్డ్ రెట్రోగ్రేడ్ అయ్యి 7thలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా సెపరేషన్కి దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే 7th హౌస్ నుంచి బిజినెస్ పరంగా ఎటువంటి కాంబినేషన్స్ని చూడొచ్చు అనుకుని చూసినట్టయితే 7th హౌస్ అనేది పార్ట్నర్షిప్ బిజినెస్కి, అలాగే బిజినెస్ విత్ ఫారిన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి, వీటికి సంబంధించినటువంటి హౌస్ 7th హౌస్. 7th హౌస్ అనేది బిజినెస్లో ఒక వ్యక్తి అభివృద్ధిని సాధించడానికి చాలా బాగా సహాయపడేటువంటి ఒక హౌస్. ఎందుకంటే 7th హౌస్ అనేది 5th హౌస్కి 3rd హౌస్, 9th హౌస్కి 11th హౌస్. కాబట్టి ఇందులో ప్లానెట్స్ అనేవి బిజినెస్లో గ్రోత్, సక్సెస్ అనేది ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడేటువంటి ప్లానెట్స్. ఉదాహరణకి 5th హౌస్ అనేది సెల్ఫ్ ఓన్డ్ బిజినెస్, అంటే స్వయం కృషితో తన పెట్టుబడితో తాను చేసే బిజినెస్ అనేది 5th హౌస్ నుంచి చూస్తాం. అలాగే 11th హౌస్ అనేది బిజినెస్లో వచ్చే గెయిన్స్ని సూచించేది 11th హౌస్. 5th హౌస్కి 3rd హౌస్, అలాగే 9th హౌస్కి 11th హౌస్. కాబట్టి
ఇందులో కనుక స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉన్నట్టయితే పాజిటివ్గా బిజినెస్లో ఎప్పుడు కూడా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి అందులో వృద్ధిని సాధించడము, ఇటువంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 7th హౌస్లో 9th లార్డ్ 12th లార్డ్ కనుక ఉన్నట్టయితే వారు జాబ్లో ఉన్నట్టయితే ఎక్కువగా బిజినెస్ ట్రిప్స్ మీద ఫారిన్ ట్రావెల్ అనేది చేస్తూ ఉండడము, బిజినెస్లో ఉన్నట్టయితే వారు ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఎక్కువగా చేయడము, ఫారిన్ క్లయింట్స్ ఎక్కువ ఉండడము, ఫారిన్లో తమ యొక్క బిజినెస్ బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేయగలగడము, ఇటువంటి హ్యాపీ ఈవెంట్స్ని 7th హౌస్ ఉన్నటువంటి ప్లానెట్స్ ఇస్తాయి. ఈ విధంగా 7th హౌస్ ఎప్పుడైతే 9th హౌస్ 9th లార్డ్ 12th హౌస్ 12th లార్డ్ వీళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉంటుందో అది ఫారిన్ రిలేటెడ్ ట్రావెల్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో మంచి డెవలప్మెంట్ని ఇవ్వడానికి ఆస్కారం కలిగిస్తుంది. ఇక 9th లార్డ్ 11th లార్డ్ 2nd లార్డ్ వీళ్ళు కనుక 7thలో ఉండి 7th హౌస్లో ఉండి 7th లార్డ్తో కలిసి ఉండి పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి బిజినెస్లో ఎప్పుడూ కూడా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి అందులో గ్రోత్ని చూడగలగడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఆ జాతకుడు అనుభవిస్తాడు. అదేవిధంగా యోగకారక ప్లానెట్స్ 9th లార్డు వీరిద్దరూ కనుక కలిసి 7th హౌస్లో ఉండడం కూడా ఓన్ బిజినెస్లో పైకి రావడము, బిజినెస్ ఎప్పుడు కూడా సక్సెస్ గ్రాఫ్నే ఫాలో అవుతూ ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని 7th హౌస్ నుంచి కూడా చూడడానికి వీలు ఉంటుంది. ప్రధానంగా రాహు ఎప్పుడైతే 7th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా ఉంటాడో వీనస్ హౌస్, సాటర్న్ హౌస్ వీటిల్లో రాహు స్ట్రాంగ్గా ఉండి అది 7th హౌస్ అవుతుందో ఆ 7th లార్డ్ కూడా రాబోతూ ఉండి ఇతర బెనిఫిట్ ప్లానెట్స్ కూడా ఉంటాయో ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో మంచి గ్రోత్ని సంపాదిస్తారు. అలాగే వీరు ఫారిన్లో బిజినెస్ చేయడానికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోవడము, లేదా ఫారిన్కి జాబ్ చేయడానికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోవడము, ఇటువంటి వాటి కూడా ఆస్కారం కలిగిస్తాడు రాహు. కాబట్టి 7th హౌస్ నుంచి బిజినెస్ సక్సెస్ని కూడా చాలా బాగా అనలైజ్ చేయొచ్చు. అది బిజినెస్ సక్సెస్కి చాలా ముఖ్యమైనటువంటి ఒక హౌస్ 7th హౌస్. ఈ విధంగా 7th హౌస్లో ఉన్న ప్లానెట్స్ నుంచి బిజినెస్లో ఎంతవరకు సక్సెస్ అనేది చెప్పడానికి వీలవుతుంది. ఉదాహరణకి 11th లార్డ్ కనుక 7thలో స్ట్రాంగ్గా ఉంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్కమ్, అంటే వారు ఒక బిజినెస్ కాకుండా మల్టిపుల్ బిజినెస్ చేస్తూ దాని నుంచి ఆదాయాన్ని సంపాదించడము, ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల చాలా మంచి సహాయ సహకారాలు అందడం వల్ల బిజినెస్లో ఎప్పుడు గ్రోత్ని చూస్తూ ఉండడము, ఒక హ్యాపీ ఫినాన్షియల్ స్టేటస్ని, సోషల్ స్టేటస్ని అనుభవించడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని 7th హౌస్ నుంచి మనం స్టడీ చేయొచ్చు. కాబట్టి మ్యారేజ్ విషయంలో కూడా బెనిఫిట్స్ అనేవి 7th హౌస్లో ఉంటే చాలా మంచిది మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్కి. అలాగే బిజినెస్ పరంగా వృద్ధి సాధించడానికి 7th హౌస్ ఎంతో కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఫారిన్ ట్రావెల్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ కూడా 7th హౌస్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.